గ్రామీణ డాగ్ సేవలు. ఇవి గ్రామాలలో ఈ డాగ్ సేవలు అంటే పోస్ట్మెన్ సేవలు. ఈ యొక్క పోస్ట్మెన్లు గ్రామాల్లో ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి సరైన రోడ్లు లేవు. అయినా కూడా వాళ్ళు డాక్ విధులు నిర్వర్తిస్తుంటారు. ఒక ఊరు నుంచి రెండో ఊరికి పోవాలంటే వాళ్ళ ప్రయాణం సైకిళ్ళ మీద. ఈ సైకిళ్ళు మధ్య మధ్యలో వాగులు వంకల మీద పోవలసి వస్తుంది. ఆ టైంలో అక్కడ నీళ్లు ఉంటే సైకిల్ను నెత్తి మీద పెట్టుకొని పోవలసి వస్తుంది. ఇలాంటి సేవలు గుర్తుకు రావటం లేదు ఏసీ ఆఫీసుల్లో ఉన్నటువంటి ఆ యొక్క పోస్టల్ ఆఫీసర్స్. ఆలోచించండి ఒక్కసారి, పోస్టల్ ఆఫీసర్స్ ఈ యొక్క డాక్ సేవలు అంటే మామూలు కాదు. ఇంటింటికి తిరిగి ఇవ్వవలసినటువంటి డాక్ సేవలు. వారికి ఇచ్చే జీతం ఎంత, వారి డ్యూటీ ఏంటి, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆలోచించాలి. కానీ ఆలోచించే స్థితిలో లేరు. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వమే ఆలోచించాలి, అది ఆలోచించదు. ఎవరిని తీసేద్దామా ఎవరిని ఉంచుదామా అనేటటువంటి ఆలోచన మాత్రమే. పని చేయని వాడిని తీసేయి, దానికి ఎవ్వరేమనరు. కానీ అందరికీ ఒకే పనిష్మెంట్ అంటే ఇది చాలా ఘోరం. వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళెంత. కాబట్టి ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని హై లెవెల్ పోస్ట్ మాస్టర్స్ ఈ విషయాన్ని ఆలోచించి వాళ్లకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. డాగ్ సేవలంటే మామూలు కాదు. దానికంటే హోటల్ ముందు ఒక గుడ్డ పరుచుకొని అడుక్కోవటం బెస్ట్. అలాంటి సేవలు డాగ్ సేవలు. ఇంటింటికి తిరగాలి, వాననక ఎండనక తిరగాలి. ఇవన్నీ ఆఫీసర్లకు గుర్తు రావు. ఒకసారి ఆలోచించండి. పోస్టల్ డిపార్ట్మెంట్, హై లెవెల్ ఆఫీసర్స్ మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఆ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్స్ ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.